డాబా డాబా హాయ్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ ఏరియా. సో ఇలా విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. మీకు కూడా చూపిస్తున్నాను. ఎక్కడ ఏంటి అనేది చెప్తాను తర్వాత. మీరు కూడా వాచ్ చేయండి. గుడి ఉందా? నేను అదే అనుకుంటున్నాను. దూరం దూరం కళ్ళు మూసుకొని పోకూడదు. ఇలా పోవాలనుకుంటున్నాం. ఇలా వస్తాం, అలా పోతాం, అలా పోతాం, అలా వస్తాం. ఎటుపోతా అయితే పోయేది. మమ్మీ వాళ్ళ ఎంత భయం వేస్తుందా? ఎత్తుకోవాలా? మేము అక్కడి నుంచి ఇలా పైకి వస్తున్నాం అన్నమాట. దారి మొత్తం దారంతా ఇదిగోండి ఇలాగా చెట్లతో ఇలా ఒక దారి ఉంది. ఇంతే వెళ్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎక్కుతారా టవర్? వాచ్ టవర్కు దారి. సో ఇలా వాచ్ టవర్కి వెళ్ళాలంట. ఆల్రెడీ కొంతమంది వెళ్ళి ఇలా వచ్చేస్తూ ఉన్నారు. మనం కూడా వెళ్దాం. రివర్స్లో అంటే అదొక రూట్, ఇదొక రూట్. మళ్ళీ మనం ఇటు వచ్చాక వాచ్ టవర్ నుంచి ఇటు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్. వాచ్ టవర్ వరకు వచ్చేసి మనం లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ వెళ్ళకుండా. ఇలా వచ్చేస్తున్నాం వాచ్ టవర్కి. మొత్తం ఫారెస్ట్ అంతా అడవిలాగా అడవే. సో ఒక కొత్త ఫీల్ ఈ సిటీలో. బాగుంది కదా. ప్లాస్టిక్ ఫ్రీ అని టాటాయిస్ బొమ్మ వేసింది. సో వెళ్దాం, ఏం కనిపిస్తుందో. చాలామంది జనాలు ఉన్నట్టున్నారు, వాయిస్ వినపడుతుంది. సో మనం కూడా చూసేద్దాం. మొత్తం అంతా చుట్టూ అడవి. మంచి గాలి వస్తుంది ఫస్ట్. ఇంకా చెరువు, కొండలు, అడవి, చాలా దూరం అదంతా అడవి. చెరువు, స్విమ్మింగ్ పూల్. సో ఇది ప్లేస్ మొత్తానికి బాగుంది కదా.
నిజంగా అబద్ధాలు చెప్పకు, వస్తుంది నిజంగానే. ఏంటి నా చెప్పులు వద్దా నీకు? నా కిందకేసారా? ఏంటి అవును ఏంది నాను ఏడుస్తున్నాడు ఎందుకు ఎందుకు నాను గిచ్చిందా అక్క చలో మా షణ్ముఖ్ గిచ్చిందంట ఎందుకు ఎందుకు అంటే జ్ఞానుని నా చెప్పులు అటు ఇసిరేసాడు. ఎందుకు ఇసిరేసావు జ్ఞాను ఎందుకు ఇసిరేసావు చెప్పు నువ్వు చెప్పులు చూస్తే వెనకాలేముందో. చెప్పులు ఎందుకు విసిరేసావు? ఎందుకంటే నన్ను తిట్టింది. ఎందుకు తిట్టావు షణ్మ? నేను తిట్టలే. నేను చెప్పులు కిందకేస్తాను పట్టుకో లేదంటే అక్కడే ఉంచు అన్నా. డాడీ ఏమో వాడికి ఉచిత సలహా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అటు పడేస్తాడు సరిపోయిద్ది అన్నాడు. అది విని పడేసానా? ఏం జ్ఞాను పడేసావా? ఎందుకు? ఎందుకంటే షమ్ము నన్ను ఇందాక తప్పకని ఇక్కడ కొట్టింది. అట్లా అంత స్పీడ్ కొట్టిందా? సో ఫైనలీ ట్రెక్కింగ్ అంతా ఇదన్నమాట మ్యాటర్. సో ఫ్రెండ్స్ అన్ని వైపులా ఒక ఫారెస్ట్, మేము ఫారెస్ట్లో ఉన్నాము. అరుణాచల్ శివ నాకు చూపించకు. ఫారెస్ట్లోకి వచ్చి పురుగుని చూసి ఎవరైనా భయపడతారా? జస్ట్ ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే మనకి ఛాన్స్ అనమాట. ఆ తర్వాత లేదు. వెయిట్ అదా అది గాజు పురుగు పాపం పిల్ల. ఇది గాజు పురుగు కదా. మన ఇంట్లో దగ్గర అయితే చిన్న చిన్నవి ఉంటాయి. ఇది కొంచెం పెద్దగానే ఉంది, మీకు వీడియోలో కనపడట్లా. మా షణ్ము దాన్ని చూసి పెద్ద పురుగు ఉంది మమ్మీ జాగ్రత్త అని చెప్తుంది అనమాట. సో మొత్తానికి ఈ ఫారెస్ట్ వచ్చాము. చిన్న చిన్న ఆనందాలతోటి హ్యాపీగా ఉండొచ్చు అంటే మీకు తెలియకపోతే నన్ను చూసి నేర్చుకోండి. జస్ట్ సరదాగా అంటున్నాను. సో ఎలా అనిపించింది మీకు? నాకైతే ఇది ఉంది కొత్తగా. అన్ని వీడియోస్ ఎప్పుడు వీడియోస్ వాచ్ చేయడమే, ఈసారి వీడియోనే నేను చేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మొత్తం కూడా. సో టైమింగ్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందిలే, కానీ ఇక్కడ తిరగడానికి ఈ ఫారెస్ట్ని ఎంజాయ్ చేయాలంతే. దాని ఏమంటారు, అది పైకి ఎక్కిన తర్వాత ఆ వెదర్ అయితే చాలా బాగుంది. చాలా చాలా మంచి ప్లెజెంట్గా ఉందన్నమాట, హాయిగా. కానీ ఎంతసేపటికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా, తీరా ఇక్కడికి వచ్చాక ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని ఫీల్ అవుతుంటారు. ఏంటో మనుషుల మనస్తత్వాలు కదా. టూ గుడ్. ఇందాక వచ్చిన వాచ్ టవర్కు దారి మేము ఈ వేలో నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాం అనమాట. ఓకే, స్ట్రైట్గా వచ్చాము. అందరికి రివర్స్ వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది నర్సాపూర్ ఫారెస్ట్. ఇది మాకు ఎలా తెలుసు అంటే, యాక్చువల్గా మేము ఏడుపాయలు టెంపుల్కి వెళ్ళినప్పుడు దారిలో చూసాం. అప్పటి నుంచి మా పిల్లలు టెంపుల్ కన్నా ఫారెస్ట్లో పార్కులు, ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇలాంటివి ఉంటాయని ఫీల్ అయినట్టున్నారు పాపం. సో ఏదైనా టెంపుల్కి వెళ్దాం అంటే నో, ఆ ఫారెస్ట్కి వెళ్దాం అంటున్నారు. సో మొత్తానికి అయితే వచ్చాం ఫారెస్ట్ దగ్గరికి. టికెట్ కూడా పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకి 20 రూపీస్ ఏమో అనుకుంటాను, అంతే. సో రీజనబుల్, చాలా తక్కువ. ఇక్కడ లోపలికి వస్తే మాత్రం
తినడానికి కొనుక్కోవడానికి పిల్లలకి ఇలాంటివి ఏం లేవు. అక్కడక్కడ వాటర్ అయితే పెట్టారు తాగడానికి. సో ఎక్కువ టైం అయితే పట్టదు అంతా తిరగడానికి. బట్ హాయిగా ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ ఏరియాని, ఈ వెదర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతంగా కాసేపు కూర్చొని అలాగా ఫాస్ట్గా వెళ్ళి ఏం చేస్తాంలే అనుకుంటే నాకైతే చాలా హాయిగా చాలా బాగుంది. అందులో నేచర్ అంటే ప్రాణం, ఎవరికి కాదు చెప్పండి. సో పెద్ద ఫారెస్ట్లో ఫీల్ అయిపోతున్నాము. అలాగే ఉంది కూడా. మీకు నచ్చితే నియర్ బై వాళ్ళు ఎవరైనా సరే, మాకైతే 22 km వరకు వస్తుంది. సో నియర్ బై హ్యాపీగా ఎవరైనా మీకు చూడాలి అనిపిస్తే నర్సాపూర్ ఫారెస్ట్, ఇంకా అడ్రస్ ఏమీ ఉండదు, ఏడుపాయల టెంపుల్కి వెళ్ళే దారిలో నర్సాపూర్ ఫారెస్ట్ మనకు బోర్డు కనపడుతుంది. హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు, టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ పనిచేయట్లేదు. ఇది అంట కాలేయం, గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణకు మరియు కలరా వ్యాధి నివారణకు ఔషధం అంట ఈ ట్రీ. చూసారుగా ఆకులు మన వామాకుల్లాగా, అవి కాకపోతే కొంచెం మందంగా ఉంటాయి, ఇవేమో కొంచెం పల్చగా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ ఇలాంటివి చాలా, ఇక్కడ ప్లాంట్ అయితే లేదు, బట్ మిరియం పెప్పర్ ప్లాంట్ అని పెట్టారు. ఇంతకుముందు నాటుంటారు. ఇది కలబంద అంట అడవిలో. కృష్ణ తులసిని పెట్టారు బోర్డు. దిస్ ఈజ్ వాము. ఇది వచ్చి సుగంధ పాల అంట. సో ఇలా చాలా ట్రీస్ పెట్టారు. ఇది ఓసిమం అంట ఈ ట్రీ. సో దీని ఫ్లవర్స్ చూడండి, డిఫరెంట్గా ఉంది. సంథింగ్ ఇలా ఇక్కడ పెంచుతున్నారు వాళ్ళే వేసి. ఈ ఫ్లవర్ చూడండి, మామూలుగా మనం గడ్డి ఫ్లవర్ అని అంటుంటాం. ఇవి ఎక్కువగా పొలాల్లో చూస్తుంటాం మనం. సో రోజ్ జెనేరియం అంట ఈ ఫ్లవర్ పేరు. మల్టీ విటమిన్ ప్లాంట్ అంట, మల్టీ విటమిన్ ప్లాంట్ మొక్క. బాగున్నాయి కదా. దిస్ ఈస్ రణపాల. ఇలా ఇది రణపాల ట్రీస్. సో ఇది కూడా అదే రణపాల. సరస్వతి ఆకు అట, సరస్వతి. సో ఆన్లైన్ పేమెంట్స్, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏం పనిచేయట్లేదు, సిగ్నల్స్ ఉండవంట. ఇక్కడ ఎవరు తక్కువ మంది ఉంటారు వస్తూ పోతూ. ఫారెస్ట్ కదా అని కొంచెం యాంగ్జైటీగా ఉన్నవాళ్ళు అందరూ క్యాష్ తెచ్చుకోండి. సో క్యాష్ అంటే టికెట్ కాస్ట్ అంతే, ఇంకా పెద్ద ఖర్చులు ఇక్కడ ఏమి ఉండవు. సో క్యాష్ అయితే కన్ఫామ్ ఉండాలి. క్యాష్ లేకపోతే టికెట్స్ ఇవ్వరు, టికెట్స్ ఇవ్వకపోతే చూడలేము. ఇదన్నమాట సంగతి. సో అలా వెళ్తూ ఉన్నారు అందరు చాలామంది. ఇది బాగుంది కదా. ఒక ఫారెస్ట్ని విజిట్ చేసాం, ఫారెస్ట్లో తిరిగాం. ఫారెస్ట్ ఆ ఫీల్ జనరల్గా ట్రెక్కింగ్ అంటుంటే అబ్బా అనిపించేది. సో నేను ఆ ఫీల్ని అయితే ఎంజాయ్ చేశాను. సో మీ అందరు కూడా ఫారెస్ట్ చూడాలి అనుకుంటే విజిట్ చేయండి. See you all. Bye.